రాజేశ్వరి గారు, జనరల్‌గా ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాధులు కూడా విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఎంత నీట్‌గా ఉన్నాము, ఎంత రోజు కూడా 3 సార్లు స్నానం చేస్తున్నాం, 4 సార్లు స్నానం చేస్తున్నాం. చాలా నీట్‌నెస్, చాలా బాడీ వాష్‌లు వచ్చేసినాయి. అవును. చాలా కైండ్స్ ఆఫ్ సెంట్స్ వచ్చేసినాయి. చాలా కైండ్స్ ఆఫ్ క్లీనింగ్ థింగ్స్ వచ్చేసాయి. సో అవన్నీ వాడేస్తున్నాం. ఏ రోగం రాదు, ఏ చర్మ వ్యాధి రాదు అని చాలామంది అనుకుంటున్నాం. కానీ దానికి రెండింతలు, పూర్వంలో వచ్చే వాటికంటే రెండింతలు పెరిగిపోయినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా సొరియాసిస్ అనేది చాలా డీప్గా ఎన్రూట్ అయిపోతుంది బాడీలో. చాలామందికి అది దానివల్ల అది పాకుతూ చాలా పెద్ద ఇష్యూని క్రియేట్ చేస్తుంది. సొరియాసిస్కి ఆయుర్వేదంలో ఉన్నటువంటి వైద్య విధానం ఏంటి? సోరియాసిస్ అంటే అందరూ అనుకుంటారు అది చర్మవ్యాధులు అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతాయని అనుకుంటారు కదా. అంటువ్యాధులు, కుష్టి వ్యాధిలాగా అంటుకుంటుంది అని రకరకాల నమ్మకాలు, ఆలోచనలు ఉంటాయి. కానీ సోరియాసిస్ అలా అంటుకునే వ్యాధి కాదు. సో కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. అంటువ్యాధి కాదు కాబట్టి వాళ్ళ టవల్స్ మనం వాడితే, వాళ్ళ సోప్స్, షాంపూస్ వాడితే ఏమవుద్దని కొంచెం భయం ఉంటుంది కదా. అవేమీ కాదు, అవన్నీ మన ఫీలింగ్స్ అంతే. తర్వాత లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే సోరియాసిస్ సైకోసోమాటిక్ డిసీజ్, అంటే మనస్సును బట్టి వచ్చేటువంటి వ్యాధి. మనస్సులో ఒత్తిడి వలన సోరియాసిస్ మల్టిప్లై అవుద్ది. నేను నా పేషెంట్స్కి సోరియాసిస్ నా దగ్గరికి వచ్చాక చాలా వరకు 99% తగ్గిపోతుంది. ఇంకా వాళ్ళు తగ్గిపోయిందని రిలాక్స్ అయిపోతే నేను లాస్ట్లో ఒక బాంబు పేలుస్తాను వాళ్ళకి. మీకు తగ్గిపోయింది అనుకుంటున్నారు, కానీ ఎక్కడో చిన్న రూట్ ఉంటుంది మీకు. ఆ రూట్ ఎప్పుడైనా మల్టిప్లై అవ్వచ్చు. అది ఎప్పుడు మల్టిప్లై అవుద్ది అంటే మీరు ఫుడ్ హ్యాబిట్స్ నానా చెత్త బయట తిన్నారంటే మల్టిప్లై అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా కానీ మల్టిప్లై అవుద్ది. ఆ రెండు మీ జీవితంలోకి రాకుండా చూసుకోండి. చెత్త తిండంతా వదిలేసేయండి, మీకు జబ్బు రాదు. లేదా స్ట్రెస్ అనేది అసలు మీకు లైఫ్లోకి రాకుండా ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు, ఫ్యామిలీ క్రైసిస్ ఉండొచ్చు. రకరకాల ఫ్యామిలీలో కూడా ఈ రోజుల్లో మనుషుల వలన అనుకోకుండా అవమానాలకు లోన్ అవుతున్నాం మనం. వాళ్ళు ఎవరి వలన మనకు అవమానం వస్తుంది అనేది మనకు తెలియదు. అవమానాన్ని తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు, దులిపేసుకుని ఉండలేం కదా. సో అలాంటప్పుడు ఏ ప్రాబ్లం అయినా మల్టిప్లై అవుద్ది, సోరియాసిస్ ఇంకా మల్టిప్లై అవుద్ది. నాకు తగ్గిపోయింది అన్నారు కదా డాక్టర్, మళ్ళీ ఎందుకు వచ్చిందంటే నేనేం చెప్పలేను. కాబట్టి మీ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రాణాయామ, యోగా, మెడిటేషన్ చేసుకోండి. మీ బాడీని క్లీన్గా ఉంచుకోవడానికి చెత్త తిండి మానేసేయండి. అమ్మ చేతి వంట, ఇల్లాల చేతి వంట ఆరోగ్యం కాబట్టి అవి రెండే పాటించండి. ఒకవేళ వాళ్ళు వండి పెట్టే అవకాశం అయితే మీకు మీరు వండుకోండి. అంతేగాని చెత్త తిన్నారంటే బయట తిండి నథింగ్ బట్ చెత్త. ఏదైనా తినండి బయట. సో అందుకని అవి లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మీకు సోరియాసిస్ జన్మలో రాదని చెప్పేస్తాను.